హలో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో డ్రెస్ కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ యొక్క డ్రెస్ కటింగ్కి ఫ్రంట్ సైడ్ నేను వచ్చేసి డాట్స్ కూడా వేస్తున్నాను. మరి దాని యొక్క విధానం ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. దానికోసమే 2.5 మీటర్ల ఇలాంటి క్లాత్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అంటారండి. ఇది నేను టాన్లో తీసుకున్నాను. ఈ యొక్క క్లాత్ వచ్చేసి ముందుగా లైనింగ్ కాకుండా మెయిన్ ఈ యొక్క ఫ్యాబ్రిక్ని ఎలా కటింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ప్రతి చిన్న టిప్ను ఉపయోగించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ముందుగా ఈ యొక్క క్లాత్ని ఓపెన్ చేసుకొని తర్వాత ఈ యొక్క క్లాత్ యొక్క విడ్త్ ముందుగా ఎంత ఉందో చూసుకుందాము. ఇలా క్లాత్ని నేను సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేశాను. తర్వాత దీని యొక్క విడ్త్ వచ్చేసి నాకు 21 ఇంచెస్ ఉంది డబల్లో. అంటే ఇది వచ్చేసి మనకు ఓపెన్ చేస్తే 42 దీని యొక్క విడ్త్ అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. ముందుగా మన దగ్గర ఉంటున్న డ్రెస్ కానీ మెజర్మెంట్ కానీ ఏదైనా తీసుకోవాలి. నేను ఈ యొక్క డ్రెస్లో నుంచి మెజర్మెంట్ అనేది తీస్తున్నాను. ముందుగా ఈ యొక్క చెస్ట్ ఉంటుంది కదా, మనం ఎక్కడైతే ఈ యొక్క చంక యొక్క రౌండ్ ఉంటుందో చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వస్తుందో. ఇక్కడ వచ్చేసి డబల్లో 22 అంటే లూజింగ్తో కలిపి 44 అండి. ఆ తర్వాత నడుము వచ్చేసి ఇలా డబల్లో 19 ఇంచులు ఉందండి. ఆ తర్వాత హిప్ అంటే మన యొక్క ఓపెన్ సైడ్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇలా చెక్ చేస్తే హిప్ వచ్చేసి 24 అండి. అంటే లూజింగ్తో కలిపి మొత్తం చుట్టూ రౌండ్ అయితే 48. ఇప్పుడు వీటిల్లో నుంచి హిప్ యొక్క రౌండే మనకు ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్గా క్లాత్ని ఇలా ముందుగా ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు హిప్ వచ్చేసి మనకు ఇక్కడ 24 వచ్చింది కదా, 24కు హాఫ్ చూస్తే మనకు 12. ఇప్పుడు 12 ఇంచెస్కి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకుంటూ ఇక్కడ ఈ విధంగా లైన్ వేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే నేను మార్కింగ్ వేసానో దాన్ని బట్టి క్లాత్ను మనము ఫోల్డింగ్ చేసుకోవాలి. కొంచెము కింది సైడు పై సైడు సెంటర్లో ఇలా మార్కింగ్ వేసుకుంటూ కరెక్ట్గా ఇలా పట్టుకుంటూ చూయించే విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా నేను ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు క్లాత్ ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలో అనేది కూడా ఇక్కడ మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని మొత్తము ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మనకు లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. లెంత్ నేను 42 తీసుకుంటున్నాను. దానికంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మామూలుగా 1.5 2 ఇంచెస్ తీసుకుంటారు. నేను 3 ఇంచెస్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాను అనేది మీకు ముందు వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 3 ఇంచెస్కి ఇలా తీసుకున్నాను. దాన్ని బట్టి సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ బ్యాక్కి కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కనుక క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ మొత్తం కటింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ యొక్క లెంత్ వచ్చేసి 45 ఉంది. ఇక్కడ నేను స్లీవ్స్ అనేది కటింగ్ చేస్తాను. ఇప్పుడు పై సైడ్ నుంచి మనము మార్కింగ్ వేసుకుందాము. ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది, అంటే ఫోల్డింగ్ మన సైడు బట్టే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పై సైడు ఇది వచ్చేసి డీప్ నెక్ అండి. మనకు 15 ఇంచెస్ షోల్డర్ ఉంటే 15 ఇంచెస్ షోల్డర్ ఇక్కడ తీసుకోకూడదు. అలా గనక తీసుకున్నామంటే మనకు నెక్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విధంగా ఇక్కడ మనకు ముడత అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా మనకు షోల్డర్ అనేది కిందికి జారిపోతుంది, నెక్ అనేది జారుతుంది అనమాట. అందుకే మనకు షోల్డర్ తగ్గుతూ రావాలి. ఈ యొక్క నెక్ మనకు ఇలా పెరుగుతూ వచ్చిందంటే షోల్డర్ అనేది తగ్గాలి. నెక్ మనకు తగ్గుతూ వచ్చింది అంటే షోల్డర్ అనేది మనకు పెరుగుతూ రావాలి. అంటే బోట్ నెక్కి కాలర్ నెక్కి మనం ఎంత షోల్డర్ ఉంటే అంత తీసుకోవాలి. 15 ఇంచెస్ 14 ఇంచెస్ అట్లా. ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి నేను 5.5 ఇస్తున్నాను. ఒక 1/4 ఇంచ్ మటుకు ఎక్స్ట్రా ఇస్తున్నాను మన స్టిచెస్ కోసమే. అంటే దీనికి వచ్చేసి 5.75 నేను మార్కింగ్ వేస్తున్నాను. 5.75 మనకు బ్లౌజ్కైనా ఈ యొక్క డ్రెస్కైనా సరే డీప్ నెక్కు ఇలాగే తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. మనకి ఎంతైతే ఉంటుందో ఆర్మ్ డౌన్ మనం ఎలా తీసుకుంటామో అలాగే తీసుకోవాలి. తర్వాత 15 ఇంచులకు నడుము యొక్క మార్కు, హిప్ దగ్గర 21 ఇంచెస్కి మార్కింగ్ వేశాను. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకు చూసుకున్నాము 11 ఇంచులు. తర్వాత ఇక్కడ 9.5 ఇంచులు. ఆ తర్వాత హిప్ వచ్చేసి 12 ఇంచులు. ఈ విధంగా మనము డ్రెస్కి ఏ విధంగా అయితే ఈ యొక్క మెజర్మెంట్ తీసుకున్నామో అదే మెజర్మెంట్ ప్రకారంగా ఇక్కడ మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా వచ్చేసి 2 ఇంచెస్ ఇస్తున్నాను. 2 ఇంచెస్ ఇక్కడ నడుము దగ్గర 2 ఇంచెస్,
హిప్ దగ్గర మటుకు మనం 1.5 లేక 1.25 ఇచ్చుకోవాలి. నేను 1.5 ఇచ్చాను. హిప్ దగ్గర నుంచి ఎంత వచ్చిందో కింది బాటమ్ వరకు మనము అంతే మార్కింగ్ తీసుకోవాలి. ఇది మనకు ఈ యొక్క కమీజ్ వచ్చేసి స్ట్రైట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు నేను వేసే మార్క్ ఏదైతే ఉంటుందో అది స్టిచ్చింగ్ కోసమే మార్కింగ్ వేస్తున్నాను. మార్కింగ్ చూడండి, కొంచెం నేను ఇక్కడ చెస్ట్ దగ్గర 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ముందు స్ట్రైట్గా లైన్ తీసుకొచ్చాను. ఆ తర్వాత నడుము దగ్గరికి ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ అనేది వేసాను, ఇలా వంపుగా వచ్చేటట్టుగా రౌండ్ షేపు. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ యొక్క ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా కింది వరకు స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత చంక యొక్క రౌండ్ చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చంకకు వచ్చేసి డీప్ నెక్ కాబట్టి నేను ఇక్కడ బ్యాక్ సైడ్కి 1.25 ఇస్తున్నాను. ఫ్రంట్ కోసం అయితే 30 ఇంచులే ఇస్తున్నాను, 1 కంటే కొంచెం తక్కువగా. ఈ విధంగా మనం ఇక్కడ రౌండ్ అనేది వేసుకోవాలి. ముందుగా మనం 1.25కు మార్కింగ్ వేసాం కదా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా 6.5కు సగం తీసుకొని ముందుగా 1.25కి వేసిన మార్కింగ్కి ఇలా రౌండింగ్ ఇలా వేసుకోండి. ఇది బ్యాక్ కోసమే. ఫ్రంట్ బ్యాక్కి ఒకే దగ్గర మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు సేమ్ అక్కడి నుంచి 1/2 ఇంచ్ లోపలికి తీసుకెళ్తూ ఇలా మళ్ళీ ఇంతవరకు కలవాలన్నమాట. ఈ విధంగా ఆర్మ్ యొక్క మార్కింగ్ అనేది వేసాలి. కటింగ్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, ముందు బ్యాక్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ యొక్క విడ్త్ వచ్చేసి నేను 2.5 ఇస్తున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6.5 ఇస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 9 కానీ 9.5 కానీ ఇస్తానండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను 9.5కి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం 2.5 తీసుకున్నాం కదా పై సైడు, ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇలా లైన్ వేసుకోండి. కింది సైడ్ కూడా 1/4 ఇంచ్ ఎక్స్ట్రాకి, అంటే 2.25కి ఇలా మార్కింగ్ వేసి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ మార్కింగ్ వేస్తున్నాను, బ్యాక్ యొక్క రౌండ్ మార్కింగ్ వేస్తున్నాను. కాకపోతే నెక్ అయితే నేను ఇక్కడ కటింగ్ అనేది చేయనండి, ఎందుకంటే నేను పైపింగ్ వేసి బుక్ రూమ్తో కుడుతున్నాను. దాని యొక్క వీడియో వచ్చేసి మీకు తర్వాత అప్లోడ్ అనేది చేస్తాను. ఇప్పుడైతే మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇంతవరకు మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మీరు గనక ఫ్రంట్ డాట్ గనక వేసుకోవాలి అనుకుంటే ఇంకా ముందు వీడియోను కూడా చూడండి. ఫ్రంట్ డాట్స్ వేసుకోవడం వల్ల మనకనేది చెస్ట్ బాగా ఫిట్టింగ్గా వస్తుంది. దానికోసమే నడుము దగ్గర నుంచి 1 ఇంచు ముందుకు ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి. మీరు మామూలుగా కనుక కటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు బ్యాక్ ప్రకారంగా మనము దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. డాట్ వేసుకోవాలి అనుకుంటే కటింగ్ చేయక ముందే ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా నడుము దగ్గర 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది బయట సైడ్కి వేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మార్కు, అప్పర్ యొక్క బ్రెస్ట్ మార్క్ ఉంటుంది కదా, అది నేను 10.5కు వేస్తున్నాను. తర్వాత చెస్ట్కి 10వ భాగం అంటే 4 ఇంచులు ఇక్కడికి వస్తుంది. 4 ఇంచెస్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత 7 ఇంచెస్కి దీని యొక్క లెంత్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ యొక్క డాట్స్ కోసమే టక్సులు వేస్తాం కదా అది. తర్వాత 4 ఇంచెస్కి అదేవిధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 7 ఇంచెస్ అంటే సెంటర్కి 3.5 ఇంచెస్ కదా, ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర మనం ఇక్కడ తీసుకున్న 1 ఇంచు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. చూడండి, అటు ఇటు మార్కింగ్ వేసుకొని మనము డాట్స్ కోసం ఎలా అయితే కొంచెం ఇలా చూపించే విధంగా వేసుకుంటామో అదే విధంగా డాట్లు అనేవి ఇక్కడ వేసుకోవాలి. ఆ తర్వాత దానికంటే 2 ఇంచెస్కు ఇటు సైడ్ ఒక మార్కు, ఆ తర్వాత చంకకు కార్నర్లో నుంచి 2 ఇంచెస్కి ఒక మార్క్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ వచ్చేసి మనము ఇలా, ఇది వచ్చేసి మనకు 1/4 ఇంచ్ మటుకే ఈ యొక్క డాట్ కోసమే క్లాత్ అనేది యూజ్ చేస్తాము. ఇది కూడా 1/4 ఇంచే యూజ్ చేస్తాము. ఇది ఇక్కడ నుంచి నడుము వరకు ఇలా క్రాస్గా రావాలి. ఈ విధంగా ఇలా మనము ఫ్రంట్ డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎక్కువగా హర్యానా, ఢిల్లీ సైడు ఇప్పుడు ఈ మధ్య హీరోయిన్స్ కూడా ఇదే విధంగా వేసుకుంటారండి. చాలా అంటే చాలా ఫిట్టింగ్గా వస్తుంది. ఇప్పుడు మనము
కింది సైడ్ నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ కోసమే. మనము ఫ్రంట్ డాట్స్ కుట్టిన తర్వాత ఆ తర్వాత మనకు కావాల్సిన లెంత్ ఉంచుకొని ఒక 1/2 ఇంచ్ మటుకు కటింగ్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ డాట్ వేయడం వల్ల మనకనేది కొంచెం క్లాత్ అనేది తక్కువ పడుతుంది. కాబట్టి ముందుగానే మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ నేను వేసిన మార్కింగ్ కాకుండా ఇప్పుడు వేసిన మార్కింగ్ ప్రకారంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో కనుక చూసారంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడైతే కటింగ్ వీడియో మట్టుకే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ చేద్దాము. ముందు సెంటర్గా కట్ మార్క్ ఇచ్చుకోండి. ఆ తర్వాత బ్యాక్ యొక్క ఆర్మ్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ బయట సైడ్కి 1 ఇంచ్ ఇచ్చాం కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా, దాని ప్రకారంగా ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింది వరకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీంట్లో నుంచి మనము బ్యాక్ని సపరేట్ చేద్దాము. ఫ్రంట్కి ఆర్మ్ యొక్క రౌండ్ లోపలికి ఇచ్చుకోవాలి కాబట్టి తర్వాత ఫ్రంట్ని మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రంట్ యొక్క డీప్నెస్ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మటుకి మనం డాట్స్ వేసుకున్నాం కదా, ఈ యొక్క డ్రెస్ని ఈ విధంగా ఓపెన్ చేస్తూ మళ్ళీ చూయించే విధంగా ఇలా మధ్యకు ఒకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. దీన్ని కొంచెం ఇలా మార్కింగ్ని డార్క్గా చేసుకుంటూ ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని సైడ్స్కి ఆర్మ్ సైడ్కి కరెక్ట్గా పెట్టుకుంటూ ఈ విధంగా, ఆ తర్వాత ఎక్కడైతే డాట్స్ వేసామో అలా ఇక్కడ చూయించేటట్టుగా ఒకసారి ఇలా ప్రెస్ చేయండి. కొంచెం ఇలా తట్టినట్టు అంటే మనకు కింది సైడ్కి యొక్క మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా మార్కింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ యొక్క మార్కింగ్ని మనము డార్క్గా చేసుకోవాలి. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మీరు లైనింగ్ వేస్తున్నారు కదా అనుకుంటారు కదా. నేను మామూలుగా అయితే ఈ యొక్క మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలా కనుక కుట్టుకోవాలి అనుకుంటే లైనింగ్కి ఈ యొక్క మార్కింగ్ అనేది వేసుకోవాలి. నేను డ్రెస్కు చూపిస్తున్నాను, ఆ తర్వాత నేను లైనింగ్ కూడా వేసుకొని స్టిచ్చింగ్ వేసేటప్పుడు నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఆ విధంగా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారంగా మనము స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఫ్రంట్ కోసమే మనం ఈ యొక్క మార్కింగ్ వేసాం కదా, బ్యాక్ కోసమే కూడా ఇదే డాట్స్ అనేవి వేసుకోవాలి. అయితే బ్యాక్ కోసమే ఏంటంటే ఫ్రంట్ యొక్క డాట్స్ కాకుండా సెంటర్ యొక్క డాట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాక్ యొక్క పీస్ని కూడా సెంటర్కి ఈ విధంగా కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మనం ఫ్రంట్కి ఎంతైతే తీసుకున్నామో 10.5 అంతే ఇక్కడ కూడా తీసుకోవాలి. ఆ తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి, ఆ తర్వాత ఈ యొక్క లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. మనము కటింగ్ చేసేటప్పుడు బ్యాక్కి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రానే కటింగ్ చేసాము, అదనేది మనకి ఇక్కడ కవర్ అవుతుంది. అయితే డీప్ నెక్ ఎవరైతే ఎక్కువగా వేసుకుంటారో వాళ్ళు ఇలా ఫ్రంట్కి కనుక బ్యాక్కి కనుక డాట్స్ కనుక వేసుకున్నారంటే వెనకాల మనకు డ్రెస్ లేసినట్టు కాకుండా ఫిట్టింగ్గా కూర్చుంటుంది. తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. 4 ఇంచెస్కి అటు ఇటు సేమ్ డాట్స్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనము డ్రెస్ కటింగ్ చేయంగా ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, సైడ్కు క్లాత్ ఉన్నది, దాంట్లో నుంచి స్లీవ్స్ కట్ చేద్దాము. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి నేను 2 పీసెస్ తీసుకొని ఇలా 4 మడతలు వేస్తున్నాను. 4 మడతలు వేసిన తర్వాత వీటి యొక్క లెంత్ ఎంత ఉందో ముందుగా చూసుకుందాము. నాకు వచ్చేసి 13 ఇంచెస్ స్లీవ్ యొక్క లెంత్ కావాలి. అయితే ఇప్పుడు 13 ఇంచెస్ కంటే ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది, 15 ఇంచెస్. కింది సైడ్ ఫోల్డింగ్ చేయడానికి పై సైడ్ స్టిచ్చింగ్ కోసం మొత్తం కలిపి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత పై సైడ్ నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ లైన్ వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనము ఇలా క్రాస్గా చూస్తే మనం చెస్ట్ ఎంతైతే మనం 4వ భాగం తీసుకున్నామో అంత 4వ భాగం ఉండి ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ ఉండాలి. ఇలా క్రాస్గా చూస్తే అప్పుడైతేనే మనకు చెయ్యి అనేది అతుకు లేకుండా మన డ్రెస్కి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత షేప్ అనేది ఇచ్చుకోవాలి. షేప్ ఇవ్వకంటే ముందుగా డ్రెస్కు 2 ఇంచెస్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ అనేది ఇచ్చుకోవాలి ఎక్స్ట్రా అని. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము స్లీవ్ యొక్క షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇక్కడ మనకు బాటమ్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను.
తర్వాత ఇది వచ్చేసి కటింగ్ యొక్క మార్కు, ఆ తర్వాత నేను వేసే మార్క్ వచ్చేసి స్టిచ్చింగ్ యొక్క మార్కు ఇక్కడ రావాలి. ఇప్పుడు దీని ప్రకారంగా మనం కటింగ్ చేసుకోవాలి. కింది సైడు కొంచెం నేను బయట సైడ్కి ఒక మార్కింగ్ అనేది వేసాను. మనం ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ అనేది తక్కువ పడకుండా ఉంటుంది. ఇప్పుడు దాని ప్రకారంగా ముందు స్లీవ్ కటింగ్ చేద్దాము. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా నేను పెట్టే వీడియోస్ ఏవి మిస్ కాకుండా ముందుగానే మీరు చూడాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయాలి. తర్వాత 2 స్లీవ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కు రావాలి కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకోండి. కుట్టేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎలా కటింగ్ చేసామో లైనింగ్ని కూడా అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి నేను ముందుగా నీళ్ళల్లో తీసి ఆరవేసి ఆ తర్వాత ఐరన్ అనేది చేసుకున్నాను. తర్వాత లైనింగ్ కటింగ్ చేసుకునేటప్పుడు మన యొక్క మెయిన్ దానికి లైనింగ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే తక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి. బయట సైడ్కి మెయిన్ ఉండాలి, లైనింగ్ అనేది లోపలికి 1.5 ఇంచుల వరకు తక్కువ ఉండొచ్చు. మీకు ఇంకా లైనింగ్ కనుక తక్కువ కనుక పడితే ఒక సైడ్ నుంచి జాయింట్ అనేది కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఫోల్డింగ్స్ మన సైడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. లైనింగ్ని నేను ఇలా లెంత్ వైజ్లో ఫోల్డింగ్ చేసి మళ్ళీ మధ్యకి ఫోల్డింగ్ చేశాను. తర్వాత మన దగ్గర ఉంటున్న ఫ్రంట్ కాకుండా ముందుగా బ్యాక్ తీసుకోవాలి. బ్యాక్ని కరెక్ట్గా ఈ విధంగా అరేంజ్ చేసి ముందుగా బ్యాక్ ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ కోసమే డీప్నెస్ అనేది కటింగ్ చేసుకోవాలి. స్లీవ్స్కి అయితే నేను ఈ యొక్క లైనింగ్ అనేది వేయట్లేదు. మీరు కావాలంటే ఇక్కడ జాయింట్ వేసుకొని స్లీవ్ కూడా వేసుకోవచ్చు. అంతేనండి. మరి కటింగ్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా స్టిచ్చింగ్ వీడియో కనుక చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక అర్థమైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.